రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. గురువారం గ్రామంలో పెన్షన్ల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 80 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ డ్రైనేజీలను ప్రారంభించారు. అలాగే తిరుమల విద్యా సంస్థల సౌజన్యంతో 4 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన వాటర్ ప్లాంట్, తొర్రేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నిధులతో 8.5 లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ప్లాంట్ షెడ్డును ప్రారంభించారు. అనంతరం తొర్రేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నిర్వహించిన సహకార వారోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని రేషన్ దుకాణం, అంగన్వాడీ కేంద్రం, వెల్నెస్ సెంటర్ ను సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ దళితవాడలో 80 లక్షలతో డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులకు అంచనాలు సిద్ధం చేశామని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. సహకార వారోత్సవాల సందర్భంగా సంఘం నిధులతో 8.5 లక్షల వ్యయంతో షెడ్ నిర్మాణం, తిరుమల విద్యా సంస్థల సహకారంతో 4 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్, ఆప్కబ్ సహకారంతో 35,000 వ్యయంతో శ్వేత చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వెల్నెస్ సెంటర్ లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి అభివృద్ధికి రైతులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తోందన్నారు. తొర్రేడు గ్రామంలో కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, రాబోయే పుష్కరాలు నాటికి పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, నున్నా కృష్ణ, కరుకూరి కిషోర్, సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ జి శ్రీనివాసరావు, దండమూడి బాపినీడు, పాలడుగుల చౌదరి, సుంకవల్లి ప్రసాద్, చిట్టూరి శ్రీధర్, మద్దుకూరి నరసింహరావు, దాసరి రామచంద్రం, సుంకవల్లి వీరాసు, విన్నకోట శేషాచార్యులు, చిట్టూరి నాగేంద్ర, నల్లూరి రామకృష్ణ, మల్లిన మురళి, ఈదల రాఘవబాబు, అడ్డాల శ్రీను, గంగిన జాహ్నవి, మొగమాటి యోహన్ రాసు, మెప్పిలి అయ్యన్న, నేకూరి శ్రీను, సురేష్, బీజేపీ రామారావు, ఎంపీడీఓ సునీల్ ఆర్మస్ట్రాంగ్, పంచాయతీరాజ్ డిఈ రామకృష్ణ, ఏఈ సంపత్ కుమార్, డిసిసిబి బ్రాంచ్ మేనేజర్ సుల్తానా బేగం, సొసైటీ కార్యనిర్వహణ అధికారి వివి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి యువగలం టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 2,700 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. గత 2 సంవత్సరాలు 65,000 కోట్ల రూపాయలు మనం పెన్షన్ రూపాయన రాష్ట్రం అందించాం. ఈరోజు మన నియోజకవర్గంలో 35,003 మందికి 15,55,00,000 రూపాయలు ఇవాళ దాదాపు 1,64,00,000 రూపాయలు కూడా రాజమండ్రి రోడ్డులో 16 మందికి, కడియంలో 20 మందికి, అల్పంలో 4, 40 మంది కొత్త పెట్టుబడి శాఖలు నెల కొత్త పెట్టుబడి శాఖలు మీరు అడుగుతూ ఉన్నారు. కొత్త బిల్లుల్లో కూడా ప్రతి నెల ఒక 40-50 పెరుగుతూ వస్తుంది. ఒకటి మరణించిన వారి పెన్షన్ తగ్గుతాయి, అవి కూడా సచివాలయం ద్వారా ఎస్టిమేట్ చేసి కొన్ని తగ్గుతాయి, కొన్ని పెరుగుతూ ఉన్నాయి. అలాగే అడిగిన వాళ్ళంతా పెంచే లక్ష్యంలో మనం వెళ్తున్నాం. ఒకటి 10,000-15,000 రూపాయలు రేట్లు మనం పెన్షన్ ఇస్తున్నాం. అలాగే మత్స్యకారులకు 20,000 రూపాయలు వారిని అలాగా కొన్ని కార్యక్రమాలు అమలవుతున్నాయి. దేశంలో ఎక్కడ లేవు ఈ భారీ ఎత్తు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఒక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వం నడుస్తుందని గవర్నమెంట్ తీసుకుంది. 2 కోట్ల రూపాయలు, 84,000 రూపాయలు, 20 లక్షల రూపాయలు కూడా మనం పెన్షన్ ఇవ్వగలిగాం. ఈరోజు కూడా కలిసాం, కొంతమందిని కలిసి మనం ఇచ్చాం. అందరినీ భాగస్వాములు కాబట్టున్నాం. 1వ తారీఖున ఒక పండుగలాగా పేదవారి సంక్షేమం చేసే కార్యక్రమాల్లో పార్టీ రహితంగా అందరూ కలిసి వారికి అందుబాటులో ఉండేలాగా ఖర్చులు తెలుసుకున్నాం. అమలు
అందువల్ల లక్ష్యం నెరవేరాల్సిన అవసరం ఉంది. సహకార సంఘాల్లో సభ్యత్వం పెరగాలి, రైతుల భాగస్వామ్యం పెరగాలి. ఇవాళ ప్రభుత్వం కూడా సహకార రంగం కూడా మీరు సాయం చేస్తుంది. విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ధాన్యం కొనేది కానీ మీరు మీ బాధ్యత అభ్యర్థులు మీ సంస్థ ఈ సంఘాలను పటిష్టం చేయడం కోసం ఇవాళ ప్రభుత్వం ఉంది. 5 సంవత్సరాలు ఎవరో పట్టించుకొని రైతు సంఘాలు మన పునర్నిర్మాణం చేశారు. నీటి తిరువ సంఘాలకి పని చెబుతున్నాం. రైతుల భాగస్వామ్యం జలకాలు చేశారు మనాడు. రైతుల భాగస్వామ్యంతో జరుగుతున్నారు, చక్కగా జరుగుతుంది. అదే కాంట్రాక్ట్ ఇస్తే వర్షం వచ్చేందుకు 4 పార్లు వేసి బిల్లు చేసిపోతారు. అలా కాదు, ప్రజలకు అప్పచెప్పాలని నిర్ణయంలో మనం చేసుకుంటా ఉన్నాం. నీటి కొండలు కావచ్చు, చెరువులు కావచ్చు అని మన త్వరలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూశారు రైతులు ఏనాడు లేనంత ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 24 గంటల్లో డబ్బులు వేసాం. ఇవాళ ఎందుకంటే వర్షాభావం ఉంది. ఇవాళ నీరు ఇబ్బందిగా ఉంది. గోదావరిలో నీరు లేదు, కృష్ణాలో నీరు లేదు, చెరువుల్లో నీరు లేవు. ఎల్నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికరమైన పరిస్థితి. సరిగ్గా ఇబ్బంది పడే యూరోప్లో ఇవాళ